రబడీ స్వీట్ చేసుకోవడానికి ముందుగా 1 లీటర్ మిల్క్ బౌల్లో తీసుకొని వేడి చేసుకోవాలి. బ్రెడ్ అనేది సైడ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 లీటర్ మిల్క్కి 4 పీసెస్ బ్రెడ్ స్లైసెస్ అనేవి సరిపోతాయి. దానికి 3 మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ అనేవి కట్ చేసుకొని బౌల్లో వేసుకొని మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. నెక్స్ట్ బ్రెడ్ అనేది స్లైస్గా కట్ చేసుకున్నాం కదా, స్లైస్లుగా కట్ చేసుకునేది మరుగుతున్న పాలల్లో ఈ స్లైసెస్ అనేవి వేసి ఒకసారి మనం కలుపుతూ ఉండాలి. రబడీ స్వీట్ అనేది చాలా ఈజీగా 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు మనకి స్వీట్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి స్వీట్ అనేది షుగర్ అనేది చాలా తక్కువ పడుతుంది. 1 లీటర్ మిల్క్కి 4 స్పూన్స్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ బ్రెడ్లో షుగర్ అనేది ఉంటుంది కాబట్టి షుగర్ సరిపోతుంది. నెక్స్ట్ యాలక్కాయ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు బాదాం అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ స్వీట్ తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు మనం చేసుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇందులో షుగర్ క్రేన్ అనేది నేను ఆల్రెడీ ముందుగానే తయారు చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ స్వీట్లో షుగర్ క్రేన్ అనేది వేసుకొని కలుపుకోవాలి. దీనివల్ల రంగు మారడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 4 స్పూన్స్ రబడీ స్వీట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే సరిపోతుంది. సేమ్ స్వీట్ షాప్లానే వచ్చింది స్వీటు. ఇందులో వేసుకున్న తర్వాత 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ స్వీట్ అనేది చాలా చిక్కగా అవుతుంది. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు, ఇప్పుడే దించాను కదా. ఇప్పుడు చూడండి మా నిషి తింటుంది కదా, ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత స్వీట్ చూడండి సేమ్ స్వీట్ షాప్లానే వచ్చింది. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి.